సుధాకర్ వీల్ చైర్లో కూర్చొని కౌశికి కొడుకుని ఎత్తుకుని ఉంటే యువరాజు కేదార్, నిషి అందరూ కూడా బొమ్మలు చూపిస్తూ ఆ బాబుని ఆడిస్తూ ఉంటారు. కౌశికి తదేకంగా చూస్తూ ఉంటుంది. ఏమైంది వదినా, ఎందుకు అలా చూస్తున్నారు అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. కౌశికి ఆనంద బాష్పాల్ని కారుస్తూ, ఇన్నాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఈ కుటుంబాన్ని చూసుకుంటూ మోస్తున్నాను. నేనెప్పుడు ఫ్యామిలీకి దూరం అయిపోతానో అని చాలా భయమేస్తూ ఉండేది. ఈరోజు నా కొడుకుకి ఇంత ప్రేమ అందిస్తున్నారు. నా కొడుకుని ఇంత ప్రేమగా చూసుకుంటూ ఉంటే మన మధ్య మనస్పర్ధలు ఇప్పుడే కాదు ఎప్పటికీ రావు. మన కుటుంబాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. అందరం మనమంతా ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. మనల్ని ఎవరు కూడా వేరు చెయ్యలేరు. నాకు అర్థమవుతోంది ధాత్రి. మనము ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాము అని కౌశికి చెప్తూ ఉంటే అప్పుడే కౌశికి వాళ్ళ అత్తయ్య అడుగు లోపల పెడుతూ ఉంటుంది. ఆవిడ చేతిలో ఒక బ్యాగ్ కూడా ఉంటుంది. బ్యాగ్తో సహా ఆవిడ అడుగు లోపల పెడుతూ ఉండడంతో అక్క, అత్తయ్య గారు వస్తున్నారు అని కేదార్ చెప్తూ ఉంటాడు. ఇంట్లో ఉన్న సమస్యలు సరిపోవంటూ ఇప్పుడు ఈ ఆదిలక్ష్మి ఇప్పుడు ఇలా మన ఇంటికి వస్తుందేంటి, ఇలా వస్తుందేంటి అత్తయ్య అని నిషి టెన్షన్ పడుతూ వైజయంతితో చెప్తూ ఉంటే, అదే అమ్మి ఇప్పుడు ఈవిడ బ్యాగ్తో సహా ఇక్కడికి ఎందుకు వచ్చిందో నాకు కూడా అర్థం కావట్లేదు అని వైజయంతి అంటూ ఉంటుంది. అలా ఆదిలక్ష్మి బ్యాగ్ పట్టుకొని లోపలికి వస్తూ ఉండడంతో ధాత్రి, కౌశికి చాలా టెన్షన్ పడుతూ ఆవిడ వైపే చూస్తూ ఉంటారు.